మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది అన్నారు నాగుల మీరా. ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 64 సీట్లు వచ్చి అఖండ విజయం సాధించడంలో ముస్లింలు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర జనాభాలో 12% ఉన్నవారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతో అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజం కూడా కూటమికి అండగా నిలిచిందని వివరించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటుకు రాగా 3 ఇబ్బందికర అంశాలను గుర్తించిన చంద్రబాబు వాటికి సవరణ చేయించడాన్ని ముస్లిం సమాజం హృదయపూర్వకంగా అభినందిస్తోందని తెలిపారు. 22 మంది సభ్యులు ఉంటే అందులో 4 ఎక్సాఫియో మెంబర్లుగా ముస్లిమేతరులు ఉండాలన్న అంశంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు కనీసం ఆ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేయండని చంద్రబాబు సూచించగా దాన్ని సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మైనార్టీల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా చంద్రబాబు అంగీకరించరు. ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడంలో ఆనాడు ఎన్టీఆర్ కృషి చేస్తే నేడు చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై దారుణంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టి అబద్ధాలు చెబితే వినే పరిస్థితిలో లేరని హితవు పలికారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 విషయాల్లో పార్లమెంట్లో చట్టాలు చేస్తుంటే జగన్ రెడ్డి ఏ ఒక్క సవరణ అడిగిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. నిన్న జరిగిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో జగన్ మద్దతు ఇచ్చారు. ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. లోక్సభలో నీ బలం అవసరం లేదు, రాజ్యసభలో బలం అవసరం అనే ఉద్దేశంతో మద్దతు ఇచ్చిన జగన్ను ఈ ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు. మైనారిటీల ద్రోహి జగన్ రెడ్డి వైసీపీ హయాంలో బడ్జెట్లో వేల కోట్లు పత్రికాముఖంగా చూపించి ₹1 కూడా మైనారిటీ కార్పొరేషన్కి ఇవ్వలేదు. ఒక్క ముస్లిం బిడ్డను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించిన పాపాన పోలేదు. విజయవాడలో హజ్ హౌస్కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఆ జీవోను కూడా రద్దు చేసిన వ్యక్తి జగన్. ఇది మైనారిటీలకు ద్రోహం చేయడం కాదా? ఇదంతా ముస్లిం సమాజానికి తెలిసే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. అన్ని వర్గాలను ఇలానే మోసం చేశారు. అన్ని వర్గాలకు బడ్జెట్లో వేల కోట్లు చూపించి నవరత్నాల్లో తీసుకోమని చెప్పడం దారుణమైన విషయం అన్నారు. ఈ విషయాల్లో చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించే ధైర్యం వైసీపీ నాయకులకు జగన్ రెడ్డికి లేవు. ఆనాడు ఎన్టీఆర్ మత కలహాలు ఆపినా, మత సామరస్యాన్ని కాపాడినా, మొట్టమొదటి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి కృషి చేసిన, హజ్ హౌస్ నిర్మించిన, కబ్రస్థానాలు నిర్మాణం చేసిన, మసీదులు నిర్మాణం చేసిన, ముస్లిం బిడ్డలను విదేశాలకు పంపించిన, మైనారిటీ కార్పొరేషన్కు వేల కోట్ల నిధులిచ్చిన, సప్లాన్ తీసుకొచ్చిన, ఉర్దూ 2వ భాషగా తీసుకొచ్చిన అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ముస్లిం సమాజంలో చైతన్యం లేదని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. జగన్ రెడ్డి చేసిన అరాచకాలు, అవమానాలను మైనారిటీలు మర్చిపోలేదు. అత్యంత దారుణంగా చంపిన విధానాలు, వారి అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న మైనారిటీ కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించే పరిస్థితుల్లో లేదన్నారు. ఏ మతానికి, ఏ కులానికి ఇబ్బంది లేకుండా చూసే తత్వం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు ధ్యేయం. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి జగన్ రెడ్డి నాశనం చేశాడు. అలాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే 100% కేంద్ర సహకారం అవసరం. లోకేష్, చంద్రబాబు విదేశాల నుంచి సంవత్సరాలను తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో మైనారిటీలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ సందర్భంగా నాగుల మీరా గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఆలోచించాలి. మైనారిటీలకి ఏ ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఎలా నమ్మించి వెన్నుపోటు పొడిచాడో ప్రతి ముస్లిం సోదరుడు ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాజశేఖర్ మీద ప్రేమతోనో, కాంగ్రెస్ మీద ప్రేమతోనో, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోనో మీరు సమర్థిస్తే వ్యవస్థలు నాశనం అయిపోతాయి, రాష్ట్రం నాశనం అయిపోతుంది.